హలో కొంచెం లేస్తారా? ఇది లేడీస్ సీటు. మేము మంగళవారం ఎవరు చెప్పారు? కర్మ కర్మ. లేడీస్ ప్లీజ్ ప్లీజ్. మనల్ని కాబట్టి కూర్చోమన్నారు, అదే ముసలాళ్ళనైతే కూర్చోమంటారా? అలా అనుకోని ఇచ్చామే ముసల్దానా. ఆడదానివి మగాళ్ళని మమ్మల్ని కొట్టవా? వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్న ఆడ పోలీసులు అలా చేసే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. ఎవర్రా అమ్మాయిలు ఏడిపించడము వాళ్ళు వదిలే ఇన్స్పెక్టర్. నెక్స్ట్ స్టాప్ లో కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, పదని పోదాం. బాగుందా? ఇంకోసారి బస్సులో కనిపించారా చచ్చారే. నువ్వు వెళ్ళక వచ్చే వారం మేము బెంచ్ కారు కొంటాం. నోరు మీరా? అసలు మనం ఏం చేశారా? ఎంతో మంది ఏదో తప్పులు చేస్తుంటారు, మనం చిన్న తమాషా చేసాం, దానికి ఎంత కొంటారా? అసలు దాన్ని ఊరికి వదిలిపెట్టరా? మనం కొంచెం అది కాక పనులు తిన్న చాలక నవ్వు ఒకటే. మనకి వదిలి చెబుతారు. వచ్చే స్టాప్ లో దొరికిన వాళ్ళని ఎరక్కుంపేస్తారు. వచ్చే స్టాప్ లో మన అర్నాల్ గారు బొగ్గు దగ్గర ఎక్కుతాడు. వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటుంటే ఎన్ని రోజులు ఏరా నీ మొక్కలు నీకేంట్రా చెప్పా? నేను మోగోనక్క. ఎలా మాట్లాడుతున్నావురా? సారీ అక్క సారీ. ఏంట్రా సారీ? నీకు అవసరమా? త్వరగా పట్టారా? ఏంటి ప్రియా? అన్నయ్య నన్ను బయట నుండి హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఆటోలో వెళ్ళు. పోనీ మీరు ఎవరైనా డ్రాప్ చేస్తారా? నేను వస్తా పదమ్మా. అలా కూర్చో. ఎందుకంత కోపం? ఆటోలో వెళ్ళావా? రోడ్డు మీద నడవలేకపోతున్నాను. జీవన దగ్గరికి ఏం కల్లూరు పెడుతున్నారు అన్నయ్య. అన్నయ్య నా మాట విను ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య మాట్లాడు. అన్నయ్య నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాను. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. పుస్తకాలు తెలిసి వాళ్ళిద్దరి చదువు మార్చేస్తారన్నయ్య. అన్నయ్య వద్దనయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. ఏంట్రా అలా చేతగానే నిలబడ్డా? ఏంటో వాడుతున్నావు? ఎవరో చేతగా చేతగా అంటావా? ఏదైనా పెట్టుకోవాలంటే నాతో పెట్టుకో. అదండి రా అదండి. ఆపాను. ఏంటంట? ఇదే రాను ఇల్లు. కర్మ కర్మ కర్మ. ఎన్నిసార్లు ఇంటి ముందు మమ్మల్ని తిప్పుతూ ఉంటావు. చంపేస్తున్నావురా బాబు. ఎప్పుడే ధైర్యం చేసి లోపలికి వెళ్ళావా? పోనీ అమ్మని తెలియదంటే ఓకే. ఆల్రెడీ 2 సార్లు మీ ఇంటికి వచ్చింది కదా. అది కాదురా, కొంచెం భయంగా ఉంది. అలాగా? నాకు తెలియక అడుగుతానురా, అసలు నువ్వేనా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసింది? షూర్ కన్ఫర్మ్ నువ్వు కాదనుకుంటున్నానులే. ఎందుకంటే నీ ధైర్య సాహసాన్ని చూసి నాకు వణుకొచ్చేస్తుంది. నువ్వు వెళ్ళొస్తాను. వెళ్ళి సభ్య సభ్యతే. నువ్వు లోపలికి వెళ్ళు. కుమ్మేయడం ఖాయం. బాబు నమస్కారం అండి. అను ఇప్పుడే బయటికి వెళ్ళింది.
ఇతను ఎవరో తెలుసా? బాలు. హలో బాలు, అను కీప్ సెల్లింగ్ అబౌట్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు. ఇతనే మిస్టర్ శ్రీరామ్, మా మనవరాలికి కాబోయే భర్త. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. దేవుడి వల్ల అంతా సక్రమంగా జరిగింది. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. ఎక్కడికి వెళ్ళారా? ఏ ఎవరు వీళ్ళంతా? ప్రియం చూసుకుని పెళ్లి కూడా కుదుర్చుకుని వెళ్ళారు. వీళ్ళ పెళ్లి కొడుకు ఎవరు? అరుగు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటానో తెలుసా? నా కాబోయే భర్త ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాస్ లాంటి ఫేస్ ఉండాలి, జాకీ చాన్ లాంటి స్పీడ్ ఉండాలి, రాంబో లాంటి బాడీ ఉండాలి, ఇంకా కళ్ళేమో షారుఖ్ ఖాన్ లాగా. నోరు మూసుకుంటావా? నీకు పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే కంప్యూటర్ లోనే తయారు చేయాలి. రూమ్ లో కొంచెం సర్దమ్మా. మనకేం తక్కువని పోయి పోయి బట్టతో కంట కడుతున్నారు. రాయ్, అతను నీలాంటి పని పాట లేని జోలాయి కాదు, డాక్టర్. 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. నేను మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడకండి. పెళ్లి కొడుకుని వచ్చేసారు. మీరేదో మాయ మాటలు చెప్పుకుంటారు, అదేమో తలాడించి ఉంటుంది. మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలి. ఏంటా ఏంటన్నా మాట్లాడేది? పెళ్లి కొడుకుని నేను పెళ్లి కొప్పుకోను. అది కాదా, నీ కలలు కన్నా నీ స్టైల్స్ నాకు బాగా తెలుసు. పోయి పోయి బట్టతో నేనే రమ్మన్నానన్నయ్య. ఆయన నా సీనియర్. నాకు తెలియకుండానే గత 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట. చెప్పలేక ఈ వచ్చే నాకు చెప్పారు. వాడు చెప్తే నువ్వు ఉపయోగిస్తుంటావా? నీ ముఖాన్ని ఇంకెవరైనా చూసుకోమని చెప్పచ్చు కదా. రేపు ఇదే మాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి నాకు భయంగా ఉంది కదా. నేను ఆలోచించానన్నయ్య. ఏదో కారణం చెప్పి అను నేను కాదంటే నువ్వేమో కుమిలిపోతావో నాకు తెలుసు. కానీ నేను చూశాక ప్రేమంటే ఏంటో అర్థమైంది. అతని మనసు పడే ఆవేదన తెలిసింది. అందుకే అన్నయ్య నేను ఈ పెళ్లికి ఏరా ఇవాళే ఊరెళ్ళిపోవాలా? తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని. ప్రియా పెళ్లికి రావాలి కదా, అప్పుడు లీవ్ దొరకటం కష్టం. ఇవన్నీ ఎక్కడ దొరకవా? ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు ఉండరా, నేను నీతో బాంబే వచ్చేస్తాను. ఏరా ఇక నీకేం తక్కువైందని? లేదు, నేను వెళ్తాను. ఎన్నాళ్ళకి నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయిరా. రేయ్ రాము, వాణ్ణి కూడా నీతో తీసుకుపో. ఏం తమాషా ఉందా? ఎరా, ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివాం, అట్లీస్ట్ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా? ఏంటి నీ ఉద్దేశం? ఒరేయ్, వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకో 20 సంవత్సరాలైనా బియ్యలోనే ఉండిపోతాడు రా. వాడి మూడ్ మారక ముందే తీసుకెళ్ళు. ఇవాళ బాంబే వెళ్తున్నావుట కదా, ప్రియా ఫోన్ చేసి చెప్పింది. ఏంటి సడన్ గా? ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినడం, ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. అది సరే, పెళ్ళి అంటగా? ఇంటికి వచ్చావుట కదా, తాతయ్య చెప్పారు. సారీ బాలు, ఐ గాన్ అవుట్. శ్రీరామ్ ని చూసావా, ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. దాని గురించి ఏం చెప్పమంటావు? శ్రీరామ్ లాస్ట్ టైం ఇండియాకి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను, కలిశాడు. అప్పుడే మనసు పారేసుకున్నాడు. ముందు తాతయ్య ఒప్పుకోలేదు, తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను. చారు చాలా అదృష్టవంతురాలు కదా. చారు? శ్రీరామ్ ని పెళ్లి చేసుకోబోతున్నది తనేగా. చారు? చారు తెలీదా నీకు? 1 minute.
ట్రైన్ టైం అయిందిరా. అను 1 more minute. నేను బాంబే రావట్లేదు. ఏ? నా చదువేం కావాలి? మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి, నేను మాత్రం పాడైపోవాలా? నాకు బాగానే బుద్ధి చెప్పావు. నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ అమ్మాయి పేరేనా అను? మీ వదినని చెప్పిందిలేరా. అయినా మన జాతకాలు అంతంత మాత్రమే. జాగ్రత్త. హలో, హాయ్. ఐఎమ్ రాము. బాలు సెల్డర్ గారు. విల్ మీట్ అగైన్. ఓకే ఓకే. అన్నయ్య, ఏంట్రా? చెప్పరా, చెప్పు. ఖర్చుకు డబ్బులు లేవు, 2000 అమ్మ దగ్గర ఇచ్చేవాడు. మీ పెద్దన్నయ్య? అవును. ఓకే బాలు, బాంబే వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. అయ్యో, నేను బాంబే వెళ్ళట్లేదు. ఏ? అన్నయ్య చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు బాంబే గింబే, మాట్లాడకుండా చదువు పూర్చేయి, తర్వాత చూద్దామని చాలా ముండి పట్టుబడుతున్నారు. నువ్వేమన్నావు? అన్నయ్య చెప్పింది కూడా న్యాయమే కదా. ఓకే అనేసాను. బాలు, నువ్వేమైనా చిన్నపిల్లాడువా? గడికో మాట మాట్లాడుతున్నావు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అవును, మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరూ కనపడటం లేదు. ఈరోజు శనివారం కదండి, అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి నువ్వెళ్ళేది? మీకు తెలీదా, డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి. నాకు అటువంటి అలవాట్లేదు, కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి. ఒకసారి వెళ్తే గంటేశారు. నేను వదులుతానండి, అద్దం నుంచి మరీ చూశాను. తన్ని తానే మర్చిపోయి ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి. అదంతా ఒక రేంజ్. ఓకే బాలు, see you. బాలు లేడా? నేనేమన్నా ఉండి లేడన్నానా? అలాగా. బాలు రాగానే ఇచ్చేయి, జాగ్రత్త. ఏంట్రా అది? ఏమి లేదు నాన్న, ఒట్టి పోస్ట్ కార్డ్సే. ఒట్టి పోస్ట్ కార్డ్సా? మీ నాన్న 10 కార్డు అడిగాడు, ఇద్దామా? అయితే ఏంటో చెప్పు. పెదనాన్న, రేపు అను బర్త్డే. నేను ఇవ్వబోయే ఈ ప్రెజెంటేషన్ లో అనుకి నా ప్రేమ గురించి తెలియాలి, కానీ నేను చెప్పకూడదు. తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకే ఈ 1000 పోస్ట్ కార్డ్స్ అనుకి పంపిస్తున్నాను. దీన్ని పంపితేనా? పెదనాన్న, ఇందులో నా ప్రేమ కనిపిస్తుందా? ఈ డిసైన్ వేసింది ఎవర్రా? నా ఫ్రెండ్. ఆడే కనిపిస్తున్నాడు. నువ్విచ్చే ప్రజెంటేషన్ లో నీ మనసు తెలియాలి, అందులో నీ ప్రాణమే తను అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆలోచించరా.